అందరికీ నమస్కారం. మన ఛానల్‌కి స్వాగతం. మనిషి అన్నాక తెలుసో తెలియకో తన జీవితంలో ఎన్నో తప్పులు, పాపాలు చేస్తూ ఉంటాడు. కానీ ఆ పాపాల నుండి విముక్తి పొందడానికి, భగవంతుని కరుణ పొందడానికి మన పురాణాల్లో ఎన్నో మార్గాలు చెప్పబడ్డాయి. అందులో అత్యంత శక్తివంతమైనది పాప విమోచని ఏకాదశి. పేరులోనే ఉంది చూసారా? పాప అంటే పాపాలు, విమోచని అంటే తొలగించేదని అర్థం. మన సంచిత పాపాలను అన్నిటినీ నిర్మూలించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఈ ఏకాదశి చైత్రమాసం కృష్ణపక్షంలో వస్తుంది. ఈరోజు మనం పాప విమోచని ఏకాదశి మహత్యం, తిథి వివరాలు, పూజా విధానం మరియు శ్రీకృష్ణుడు స్వయంగా ధర్మరాజుకి చెప్పిన అత్యంత ఆసక్తికరమైన వ్రత కథ గురించి సంపూర్ణంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈ సంవత్సరం పాప విమోచన ఏకాదశి ఎప్పుడు వచ్చింది, ఉపవాసం ఎప్పుడు చేయాలి అనే ముఖ్యమైన వివరాలు తెలుసుకుందాం. పంచాంగం ప్రకారం ఏకాదశి తిథి ప్రారంభం 14 మార్చి 2026 ఉదయం 8:10 ఏకాదశి తిథి ముగింపు 15 మార్చ్ 2026 ఉదయం 9:16 సూర్యోదయంతో పాటు తిథి వచ్చిన రోజునే మనం ఏకాదశిగా భావిస్తాం కదా. కాబట్టి పాప విమోచన ఏకాదశి ఉపవాసం 15 మార్చ్ 2026 ఆదివారం రోజున మనం ఆచరించాలి. ఇక ఏకాదశి తిథి రోజు బ్రహ్మ ముహూర్త సమయం ఏంటో తెలుసుకుందాం. ఉదయం 4:55 నుండి 5:43 వరకు బ్రహ్మ ముహూర్తం ఉందండి. ఈ సమయంలో స్నానం, సంకల్పం, జపం చేయడం చాలా శుభం. ఇక ఈరోజు సూర్యోదయం సమయం వచ్చేసరికి ఉదయం 6:30 సూర్యాస్తమయం సాయంత్రం 6:32. ఈరోజు ఉదయం నుంచే ఉపవాసం ప్రారంభించాలి. పూజకు శుభ సమయం. పూజ చేయడానికి ఉత్తమ సమయం వచ్చేసరికి అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుంచి 12:54 వరకు. ఈ సమయంలో విష్ణుమూర్తికి పూజ చేస్తే అత్యంత పుణ్యం. హరివాసర సమయం ఏకాదశిలో అత్యంత పవిత్ర సమయం. హరివాసర సమయం ముగింపు వచ్చేసరికి మార్చి 15 మధ్యాహ్నం 3:23 వరకు ఉంది. ఈ సమయం వరకు జపం, ధ్యానం చేయడం చాలా శుభం. ఇక ఉపవాసం విడిచిపెట్టే సమయం అంటే పారణ సమయం. ఉపవాసన పారణ సమయం 16 మార్చ్ 2026 సోమవారం ఉదయం 6:30 నుండి 8:54 లోపు పారణ చేసి ఉపవాసాన్ని ముగించాలి. ఈలోపు భగవంతునికి నైవేద్యం నివేదించి మనం ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. ఉపవాసం చేసేటప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు తినకూడనివి బియ్యం, గోధుమలు, పప్పులు, ఉల్లిపాయ, వెల్లుల్లి అస్సలు తినకూడదు. ఈరోజు మనం స్వీకరించేవి పండ్లు, పాలు, పల్లీలు, సబ్జా మరియు పాలు. కొంతమంది ఈరోజు నిర్జల ఉపవాసం కూడా చేస్తారు. ఇప్పుడు మనం ఏకాదశి మహత్యం మరియు పూజా విధానం గురించి తెలుసుకుందాం. బ్రహ్మహత్య దోషం లాంటి మహాపాపాలను కూడా తొలగించే శక్తి ఈ ఏకాదశి ఉపవాసానికి ఉంది అని భవిష్యోత్తర పురాణం చెబుతుంది. పూజా విధానంలోకి వెళ్దాం. ఈరోజు ఏకాదశి రోజు ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి మంగళ స్నానం ఆచరించి ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని శ్రీ మహావిష్ణువు ప్రతిమ ముందు లేదా పటం ముందు దీపారాధన చేయాలి. స్వామివారికి పసుపు రంగు వస్త్రాలు, పసుపు రంగు పూలు మరియు తులసి దళాలు అంటే చాలా ఇష్టం కదా. కాబట్టి తప్పకుండా తులసి దళాలతో పూజించండి. ఇక నైవేద్యానికి పంచామృతం, పండ్లు లేదా ఏదైనా తీపి పదార్థం సమర్పించాలి. ఈ రోజంతా ఉపవాసం ఉండి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి. రాత్రంతా జాగరణ చేసి విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల అనంత కోటి పుణ్యఫలం లభిస్తుంది. పురాణాల ప్రకారం ఈ ఏకాదశి రోజు ఉపవాసం చేస్తే గత పాపాలు తొలగిపోతాయి.
కర్మదోషాలు తగ్గుతాయి. విష్ణుమూర్తి కృప లభిస్తుంది. మోక్షానికి మార్గం సులభమవుతుంది. అందుకే దీనిని పాపమోచని ఏకాదశి అంటారు. ఇప్పుడు మనం పాప విమోచని ఏకాదశి వ్రత కథ గురించి తెలుసుకుందాం. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుడితో, దేవా, చైత్రమాస కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి కథ ఏమిటి అని అడగగా కృష్ణుడు ఈ కథ చెప్పాడు. పురాణాల ప్రకారం ఒకప్పుడు చైత్రరథవనం అనే ఒక అందమైన అటవీ ప్రాంతం ఉండేది. అక్కడ వసంత ఋతువే ఎప్పుడు విరబూసి ఉండేది. ఆ వనంలో మేధావి అనే ఒక గొప్ప మహర్షి శ్రీ మహావిష్ణువుని ధ్యానిస్తూ ఘోర తపస్సు చేస్తూ ఉండేవాడు. అతని తపస్సు చూసి భయపడిన దేవేంద్రుడు అతనిని తపోభంగం చేయడానికి మంజుఘోష అనే ఒక అందమైన అప్సరసను పంపాడు. మంజుఘోష ఆ ఋషి దగ్గరికి వెళ్ళి తన అందంతో ఆటపాటలతో అతన్ని ఆకర్షింపడానికి ప్రయత్నించింది. మేధావి మహర్షి కామేచ్ఛకు లోనై తన తపస్సును వదిలేసి మంజుఘోషతో పాటు జీవించడం మొదలు పెట్టాడు. ఇలా 1, 2 కాదు, 57 ఏళ్ళు గడిచిపోయాయి. ఒకరోజు మంజుఘోష మహర్షి, నేను దేవలోకానికి తిరిగి వెళ్ళడానికి అనుమతినివ్వండి అని అడిగింది. అప్పుడు మేధావి మహర్షికి అసలు జ్ఞానం వచ్చింది. తన తపస్సు శక్తి అంతా నాశనం అయిపోయాయి అని గ్రహించాడు. దీనన్నిటికీ కారణం ఆ అప్సరసే అని విపరీతమైన కోపంతో, నువ్వు ఒక పిశాచివి అయిపోవుగాక అని శాపం పెట్టాడు. భయపడిన మంజుఘోష ఏడుస్తూ మహర్షి కాళ్ళపై పడి క్షమాపణ అడిగింది. అప్పుడు మహర్షికి కొద్దిగా జాలి కలిగి, చైత్రమాసం కృష్ణపక్షంలో వచ్చే పాప విమోచని ఏకాదశి వ్రతం ఆచరించు, నీ పాపాలు తొలగిపోయి పిశాచి రూపం నుండి విముక్తి లభిస్తుంది అని శాప విమోచన మార్గం చెప్పాడు. తర్వాత మేధావి మహర్షి తన తండ్రి అయిన చెవ్వన మహర్షి దగ్గరికి వెళ్ళి తన స్థితిని వివరించాడు. అప్పుడు చెవ్వన మహర్షి, కుమారా, నువ్వు క్షమాగుణాన్ని వదిలేసి కోపంతో శాపం ఇచ్చి పెద్ద పాపం చేశావు. నువ్వు కూడా అదే పాప విమోచని ఏకాదశం వ్రతం చెయ్యి అని సలహా ఇచ్చాడు. మంజుఘోష మరియు మేధావి మహర్షి ఇద్దరూ ఈ పాప విమోచనే ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించారు. వ్రత ప్రభావం వలన మంజుఘోషకు పిశాచి రూపం తొలగి మళ్ళీ అప్సరస రూపం వచ్చి దేవలోకానికి వెళ్ళింది. మేధావి మహర్షికి కూడా తన పాపం తొలగిపోయి మళ్ళీ తన తపశ్శక్తి తిరిగి వచ్చింది. ఇదండి పాప విమోచన ఏకాదశి యొక్క గొప్పతనం. ఈరోజు ఉపవాసం ఉండలేని వారు కనీసం ఈ వ్రత కథ విన్నా లేదా చదివినా కూడా గొప్ప పుణ్యం లభిస్తుంది. ఇక్కడ తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏకాదశి వ్రతం తర్వాతి రోజు ద్వాదశి నాడు ముగించాలి. ఉదయం విష్ణుమూర్తికి పూజ చేసి తులసి నీరు తాగి ఆ తర్వాత ఉపవాసం ముగించాలి. ఈరోజు భక్తితో ఉపవాసం చేసి విష్ణుమూర్తిని ప్రార్థిస్తే మన జీవితంలో శాంతి, సుఖం, ఐశ్వర్యం కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. మీరు కూడా ఈ పవిత్రమైన ఏకాదశి వ్రతం చేయండి. విష్ణుమూర్తి ఆశీర్వాదం పొందండి. మీ అందరిపై శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విషయాలు, స్తోత్రాలు మరియు వ్రత కథల గురించి ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో నారాయణాయ. సర్వే జన సుఖినో భవంతు.